హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బంగ్లాదేశ్ పరిస్థితులు, ఉద్రిక్తతలు భారత వస్త్ర వ్యాపారం, పత్తి ఎగుమతులపై ప్రభావం చూపిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్స్టైల్ వ్యాపారానికి బంగ్లాదేశ్ కేంద్రంగా ఉంది. అయితే ఇటీవల హింసాత్మక అల్లర్లు, రాజకీయ అస్థిరత అక్కడి పరిశ్రమపై ప్రభావం చూపిస్తోంది. బంగ్లాదేశ్ ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చే కొత్త ఆర్డర్లను నిలిపివేసినట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ పరిణామం బంగ్లాదేశ్కి ముడి పదార్థాలను సరఫరా చేసే దిశగా దేశంగా ఉన్న భారత్పై ప్రభావం చూపిస్తుంది. భారతదేశం నుంచి బంగ్లాదేశ్కి పత్తి ఎగుమతి అవుతుంది. భారతదేశం ఏడాదికి 2.4 బిలియన్ల విలువైన పత్తిని ఆ దేశానికి ఎగుమతి చేస్తుంది. భారత్ మొత్తం పత్తి ఎగుమతుల్లో బంగ్లాదేశ్ వాటా ఆర్థిక సంవత్సరం 2013 నుంచి 2024 పోల్చి చూస్తే 16.8% నుంచి 34.7% పెరిగింది. 2024లో బంగ్లాదేశ్కి భారత్ చేసిన ఎగుమతుల్లో 4వ వంతు భాగం ముడి పత్తి ఉంది. అయితే బంగ్లాదేశ్ పరిణామాలు భారత వస్త్ర పరిశ్రమకు కొంత బూస్ట్ ఇస్తోంది. భారత్ వస్త్ర ఉత్పత్తి కోసం తాజాగా పలు ఆర్డర్లకు సంబంధించి విచారణలను స్వీకరించడం ప్రారంభించింది. ఇదిలా ఉంటే భారత్ నుంచి బంగ్లాదేశ్కి పత్తి ఎగుమతులు క్షీణిస్తున్నాయి. నిజానికి బంగ్లాదేశ్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీకి భారత్ ప్రత్యామ్నాయంగా విదేశాలు చూస్తున్నాయి. అయితే బంగ్లాదేశ్ గుణాత్మక, పరిణాత్మక డిమాండ్లను తీర్చడంలో భారతీయ వస్త్ర పరిశ్రమ సవాళ్లను ఎదుర్కొంటుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియా టెక్స్టైల్ ఇండస్ట్రీ సెక్రటరీ జనరల్ చంద్రిమా చటర్జీ తెలిపారు. అయితే భారతదేశం యొక్క ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం మరియు పీఎం మిత్ర పథకం దేశీయ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి సానుకూల చర్యలవి ఆమె హైలైట్ చేసింది. బంగ్లాదేశ్లో మానవ హక్కుల సమస్య గురించి పాశ్చాత్య మార్కెట్లో ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ ఆ మార్కెట్లకు ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయంగా మారింది. బంగ్లాదేశ్లో $45 బిలియన్ వస్త్ర పరిశ్రమను 4 మిలియన్లకు పైగా కార్మికులను కలిగి ఉంది. అయితే ఆ దేశంలో బలహీనమైన విద్యుత్ ఉత్పత్తి అవస్థాపన, రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇన్పుట్ ఖర్చులు పెరగడం, వరదలు, తుఫాన్ల వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పోరాడుతోంది. బంగ్లాదేశ్లో దుస్తుల తయారీ సంబంధిత పరిశ్రమలు అధిక సంఖ్యలో ఉన్నాయి. ప్రపంచంలోని ప్రముఖ బ్రాండ్ల దుస్తులు అత్యధికంగా బంగ్లాదేశ్లోనే తయారవుతున్నాయి. ఈ దేశం నుంచి నెలకు సగటున 31,540 కోట్ల విలువ చేసే దుస్తులు ఎగుమతి అవుతూ ఉంటాయి. అంటే ఏటా 3.60 లక్షల కోట్లకు పైగా విలువైన ఎగుమతులు ఒక్క టెక్స్టైల్ రంగంలోనే ఉంటాయి. బంగ్లాదేశ్లో తలెత్తిన రాజకీయ సంక్షోభం, కర్ఫ్యూ కారణంగా అక్కడి పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో ప్రపంచ టెక్స్టైల్ రంగం ఉలిక్కిపడింది. ఇప్పుడు అంతర్జాతీయ బ్రాండ్లు ఇండియా వైపు చూస్తున్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ నుంచి జరుగుతున్న ఎగుమతుల్లో 10% అందిపుచ్చుకున్న ఇండియా నుంచి ప్రతి నెల 3,320 కోట్ల ఎగుమతులు అదనంగా చేయవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో తమిళనాడు, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో గార్మెంట్స్ తయారీ పరిశ్రమలు అత్యధికంగా ఉన్నాయని, బంగ్లాదేశ్ సంక్షోభంతో ఈ 3 రాష్ట్రాలు అత్యధికంగా ప్రయోజనం పొందుతాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్టైల్స్ అసోసియేషన్ అంచనా వేస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.